బస్టర్ హిట్ అవుతుంది. ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నారంటారా? మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారు. అది మించి ఉంటుంది అనుకుంటున్నాను. దానికి మించి ఎక్కువే. ఒక మహేష్ బాబు ఫ్యాన్ కింద చెప్తున్నాను, హిట్ అవుతుంది. టికెట్ తీసుకున్నారా మేడం? తీసుకుంటాం. ప్రీమియం షో ఎంత పెట్టి తీసుకున్నారు? 3000 పర్ టికెట్. అది ఇబ్బంది అనిపించలేదా మీకు? అర్థం కాదు. టికెట్ అంత ప్రైస్ ఉండడం మీకు ఇబ్బంది అనిపించలేదా? పవన్ కళ్యాణ్ సినిమా కదా, ఎంతైనా పెట్టుకోండి. ఓజీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. అవును. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న? చాలా హై ఎక్స్పెక్టెన్సీస్ ఉన్నాయి. పక్కా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్. పక్కా 1000 crores అయితే వస్తాం అనుకుంటా. ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది. ఇండస్ట్రీ పక్కా, ఇండస్ట్రీ అయితే పక్కా. సో అదే అందుకనే ఇవాళ ఎర్లీగా లాగౌట్ చేసి ఫాస్ట్గా వచ్చి సరదాగా విశ్వనాథ్ థియేటర్. ఎంత పెట్టుకున్నారన్న? మేము 4000 పెట్టుకున్నాం. పర్ టికెట్ 4000. అది కొంచెం ఇబ్బంది అనిపించలేదా అన్న? ఎక్కువే మరి, తప్పదు కదా, ఫ్యాన్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కూడా కొనుక్కోవాలి. ఖచ్చితంగా ఈ రోజే చూడాలి. అది ఈ రోజే చూడాలి, అందుకనే చెప్పి తీసుకోవాలి. యా, థ్యాంక్ యూ. ఈ మూవీ ఫస్ట్ నుంచి రిలీజ్ చేసిన 2022లో ఎప్పుడైతే డేట్ అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి కూడా ఒకటే ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పంజా మూవీ తర్వాత వస్తున్న గ్యాంగ్స్టర్ రోల్ ఇది కాబట్టి. మోరోవర్ పవన్ కళ్యాణ్కి ఇది ఈజీ కేక్ వాక్ జానర్. ఎందుకంటే ఇప్పటిదాకా హరిహర వీరమల్లు కానీ, దానికి ముందు చేసిన భీమ్లా నాయక్ కానీ అవన్నీ కొంచెం రీమేక్, ఒకటి రీమేక్, ఇంకోటేమో హిస్టారికల్ జానర్ కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి. ఈ మూవీ మోరోవర్ తెలిసిందే కదా, 2011 గబ్బర్ సింగ్లో హరీష్ శంకర్ ఎప్పుడైతే డైరెక్ట్ చేశాడో అతను ఫ్యానే. ఇది తీస్తున్న డైరెక్టర్ కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యానే. కాబట్టి దీనిపైన అంచనాలు అతిమితిగా ఉన్నాయి. దానికి తగ్గట్టే ప్రీవియస్ కలెక్షన్స్ ఆల్రెడీ 100 crores దాటిపోయింది. ఎవడైతే 100 crores షేర్ లేదంటున్నాడో ఈ మూవీ తర్వాత రేపు వచ్చి మాట్లాడండి, ఇదే చెప్తాం. ఈ థియేటర్ పేరు విశ్వనాథ్. ఈ విశ్వనాథ్ థియేటర్కి మీ పేరు పెట్టిన పేరు కైలాసం. ఈ కైలాసానికి ఒక్కదే దేవుడు, అది కళ్యాణ్ బాబు అంతే. టికెట్ కొన్నామన్నా 3000 పెట్టుకున్నాం. ఇంకా ఎక్కువైనా పర్లేదు, ఒక టికెట్ 3000 పెట్టుకున్నాం. మినిమం బేస్ ప్రైస్ 2500 అని చెప్తున్నారు. కానీ మేము మా దేవుడిని చూడటానికి డబ్బులు ఎప్పుడు ఎక్కువ వెనకాడము. ఎప్పుడైనా సరే కళ్యాణ్ బాబు సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి, నిద్ర పట్టదు అంతే. 3 రోజుల నుంచి నిద్ర కూడా పోలేదు ఈ సినిమా ఎంజాయ్ చేయాలని చెప్పి. సార్, చాలా రోజుల తర్వాత ఒక గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ గారు కనబడబోతున్నారు. మీకు ఈ ఓజీ మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? కంపల్సరీ హిట్ అవుతుందండి సినిమా, కంపల్సరీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు రిలీజ్ అయినాయి కదా, అన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మించే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ కానీ ఈవెంట్ సక్సెస్ అవటం కానీ అందరూ ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మూవీ హిట్ అవుతుంది. ఎప్పట్లో 10 సంవత్సరాల క్రితము పంజా అని ఒక సినిమాలో గ్యాంగ్స్టర్గా కనిపించారు. ఇప్పుడు మళ్ళీ తర్వాత డిప్యూటీ సీఎంగా ఒక పదవిని, ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా వర్క్ చేసుకుంటూ ఈ సినిమా తీశారు సార్. ఇప్పుడు గ్యాంగ్స్టర్గా చూడబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను అనేది ఏంటంటే గ్యాంగ్స్టర్ కానీ డిప్యూటీ సీఎం 2 డిఫరెంట్ అనమాట. 2 పడవల మీద అని కాకుండా ఏంటంటే ఆయన మూవీగా చూడాలి అంతే. ఇప్పుడు మనం డిప్యూటీ సీఎంగా కాకుండా మూవీగా చూడాలి. టికెట్ ప్రైజెస్ కూడా పెంచారని అంటున్నారు సార్, దానిపైన మీరు దాని వరకు అయితే నాకు అంత అవగాహన లేదండి. మామూలుగా ఒక ఫ్యాన్గా వచ్చాను ఈ సినిమా చూద్దామని చెప్పి. టికెట్ తీసుకున్నాను, మామూలు నార్మల్ ప్రైస్కే తీసుకున్నాను. రేపు చూడబోతున్నాను, మీరే చూస్తారా, చాలా సూపర్ హిట్ అవుతుంది, కాన్ఫిడెంట్ అనమాట. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు ఒక గ్యాంగ్స్టర్గా ఓజీ సినిమాలో కనబడబోతున్నారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్, మా పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్లో నిజంగానే గ్యాంగ్స్టర్. ఈ తుతుంబర్ గాయాలందరినీ లేపేసే గ్యాంగ్స్టర్. ఇంకా అదే సినిమాలో చూపించాడు. స్పెషల్ థ్యాంక్స్ టు సుజీత్ అన్న, దానికి ఫైర్ ఆజ్యం పోసినందుకు స్పెషల్ థ్యాంక్స్ ఫర్ తమనన్న. లాస్ట్ టైం గబ్బర్ సింగ్లో కానీ చూసాం మనము, తర్వాత పంజాలో కూడా గ్యాంగ్స్టర్గా కనిపించారు. ఇప్పుడు ఓజీలో ఎలా కనపడబోతున్నాడు? ఓజీ కట్అవుట్ చూసిన, ఓజీ ఏదన్నా బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొచ్చాల, ఆ ఫోటో చూసిన ఒక్క నిమిషం హార్ట్ బీట్ పెరుగుతుంది. 160 అయిపోతుంది. ఏమైపోతుందని ఇట్లా పెట్టుకొని అంటున్నా. అంత గూస్ బంప్స్ ఇచ్చే కట్అవుట్లు మా పవన్ స్టార్ది అక్కడ ఉంది, చూసారా? అది ఆ కట్అవుట్.
ఒకటి పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా అఖిరానందన్ కూడా సినిమాలో కనిపించబోతున్నారు అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళ మదర్ రేణు దేశాయి కన్ఫర్మ్ చేసింది కనపడరు అని చెప్పి. కనిపించాలని కోరుకుంటున్నాము. దేవుడి పైన భారం వేశాం. తమనన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పడాన్ని బట్టి ఈ హెల్ప్డ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని అర్థమవుతుంది. సో ఆయన తెరంగేట్రం చేస్తే మళ్ళీ మేమే సపోర్ట్ చేస్తాం. మా చరణ్ బాబుని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నామో నా పిల్లలు వచ్చి అఖిరానందన్ బాబుకి జై కొడతారు. ఓజీ పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. ఆంధ్ర అయినా మాదే, తెలంగాణ అయినా మాదే, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఆంధ్ర అయినా మాదే, తెలంగాణ అయినా మాదే. మేమంతా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్. ఎక్కడైనా అంతా సమలవాలుగా ఉండాలని మొత్తం ఈ సినిమా పరంగా కాకుండా మీ ఫ్యాన్స్గా బాబులకే బాబు కళ్యాణ్ బాబు. చెప్పండి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సుజిత్ సాహు ఎలా ఉందో మనమంతా చూసాం, హాలీవుడ్ లెవెల్లో ఉంది. సో ఇది కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక గ్యాంగ్స్టర్గా కనబడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా రోజుల తర్వాత మొన్నటిదాకా చూసిన సినిమాలంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకో ఎత్తులో ఉండబోతుంది అని అనుకుంటున్నాను. అవును, పక్క మనం పవన్ కళ్యాణ్ పంజాలో చూసాం గన్స్ ఎలా ఉంటుందని చెప్పి. ఈసారి ట్రైలర్లో చూసారు మీరు, గన్స్ షాట్ చాలా బాగుంది. టోనీ ఏమంటాను అల్పచినో రెఫరెన్స్ తీసుకొని చేసినట్టున్నారు లాస్ట్ షాట్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. లేదు ఇక్కడ సెలబ్రేషన్స్ కోసం వచ్చాం. సెలబ్రేషన్స్ కోసం టికెట్ దొరకలేదా? లేదు రేపు బుక్ చేసుకున్నాం. రేపటికి చేసుకున్నారా? రేపు చేసుకున్నాం. ఇంకొక టికెట్ ప్రైస్ కూడా హైక్ చేశారు కదన్న, దాని మీద ఎలా అనిపిస్తుంది మీకు? ఇంతకుముందు సినిమాల కన్నా రేట్ ఎక్కువ ఉన్నాయని ఏమన్నా? పుష్పకి దీనికంటే ఎక్కువ ఉంది. ఇది చాలా తక్కువే అనుకుంటున్నాను. ఎంతైనా పెట్టి కొనడానికి అయితే రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన మనకి రిటర్న్ గా చేస్తున్నారు ఆంధ్రాలో, సో ఆయన కోసం ఇది చేయాలి. నా పంజా తర్వాత మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ అన్న పంజాబ్లో ఎలా ఉన్నాయి? చాలా హైప్ ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ సినిమాలో ఒక్క డైలాగ్ కూడా లేకుండా లాస్ట్ సీన్ ఒకటి ఉంటుంది, జస్ట్ ఒక గన్ దగ్గర లాగి సీన్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్రెసెన్స్ చాలన్నా, ఇంకేది అవసరం లేదు మాకు. అదే జస్ట్ తులిపాడు చూసారు కదా అన్న, అది ఎలాంటి ఉంటుంది గ్యాంగ్స్టర్ సినిమా అంటే. జస్ట్ పంజాబ్ చూపించారు గ్యాంగ్స్టర్ సినిమా ఏంటంటే. అండ్ ఇప్పుడు సుజిత్ చేతిలో పెట్టారు. సుజిత్ ఇస్ ఎ ఫ్యాన్ బాయ్, అంటే ఎవరో తీసిన సినిమా కాదు, ఓన్ గా చేసుకున్న సినిమా. సో అసలు హైప్ అయితే దారుణంగా ఉందన్న. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100%. స్క్రీన్ ప్రెజెన్స్ చాలు, నో డైలాగ్, నథింగ్. ఒక్కసారి జస్ట్ పవన్ కళ్యాణ్ అన్న కన్నా పడితే చాలన్న, ఇంకేది అవసరం లేదు మాకు. ఆల్రెడీ ట్రైలర్ బయటకు వచ్చేసింది అన్న. ట్రైలర్ లో చూసారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఎంత వైలెంట్ గా కనపడుతున్నారు. చాలా వైలెంట్ అన్న, చాలా వైలెంట్. ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, దట్ ఈస్ వాట్ దే సర్టిఫికేట్ ఇచ్చారు. దిస్ ఇస్ వాట్ వైలెంట్. హీస్ వాంట్ టు షో ద అనదర్ షేడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. హీస్ నో మోర్ లవర్ బాయ్. పవన్ కళ్యాణ్ అనేది చూపిస్తానన్న ఈ రోజు జస్ట్ ఇంకో 1 hour లో మనం చూస్తాము. ఇండస్ట్రీ రికార్డ్స్ మళ్ళీ బద్దలు కొట్టుకోవడానికి వస్తున్నాడు. ఇండస్ట్రీ రికార్డ్స్ తో సంబంధం లేదు అన్న. ఒక్క కట్అవుట్ చాలు, చాలు. ఈవెన్ ఒక్క సింగిల్ బ్లాక్ జస్ట్ స్పెక్స్ తో కానీ చూపించినప్పుడు అయితే కనుక ద పవన్ కళ్యాణ్ ఏంటి అని కూడా చూడాలండి. ఇంత డాన్స్ సినిమాలో కూడా అక్కడ కూడా సిగరెట్ వెలిగలేదు, ఎక్కడ ఏమి చేయలేదు. వెరీ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్. He will serve to the people. Yes. Already is a deputy CM of Andhra Pradesh.